హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బాలీ స్టోరీస్. అండ్ ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 49th డే. సో ఈరోజు ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారా? నాకు లంచ్లో బ్రేక్ అయిపోయింది, అట్లా అని చెప్పేసి నాకు కొంచెం టైం ఉండే నేను ఏట్రియం మాల్కి వచ్చినుండే. సో అసలు యాక్చువల్గా ఏట్రియం మాల్ ఇంతకుముందు చాలా వచ్చినా, బట్ ఈరోజు ఎలాగో ఇక్కడికి వస్తామని చెప్పేసి మనం ఒక బ్లాగ్ అయితే తీసుకున్నాం. అండ్ సో అట్లాగే ఏంటంటే నేను లంచ్ చేయడానికి కూడా ఇక్కడికే వచ్చిన. సో లోపల మనం ఏం ఆర్డర్ చేసుకుంటాం, యాక్చువల్గా లోపల ఏం అవుట్లెట్స్ ఉన్నాయి, అండ్ సో అవన్నీ మనం ఎక్స్ప్లోర్ అయితే చేద్దామా. లెట్స్ గో. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్, లైక్ లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళడానికి మనకి అవే ఉంటుంది. సో అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయో అవి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ నాతో పాటు మీ అందరికీ చూపిస్తాను. అండ్ ఇది ఏ రూట్లో ఉందనంటే, లైక్ ఇది వచ్చేసి మన గచ్చిబౌలి నుండి ఆఫీస్పేట్కి వెళ్ళే రూట్. సో ఆఫీస్పేట్కి వెళ్ళే రూట్లో మనకి ఏటీఎం అయితే ఉంటుంది. సో లెట్స్ గో. హే గాయ్స్, ఇగో మనకి ఏట్రియం మాల్లో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డెకెత్లాన్ ఉంది. అండ్ రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో డెకెత్లాన్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా లోపలికి రాగానే మనకి ఇక్కడ కొన్ని ఐస్ క్రీమ్ షాప్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో అట్లా అంతేకాకుండా ఇలా ఉంది. అండ్ బరిస్టా చాలామందికి తెలుసు అవుట్లెట్. సో అంతేకాకుండా లైక్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. చూడండి. సో అంతేకాకుండా పిల్లలు ఆడుకోవడానికి మనకి ఇక్కడ విర్చువల్ ప్లే వరల్డ్. సో మనం ఇవి చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ఇక్కడ ఏ మాల్లో వెళ్ళినా కూడా ఇట్లాంటివి అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి చిన్న వెహికల్స్ అండ్ సో ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇది, అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇది. ఆన్ టు నెక్స్ట్ ఫ్లోర్. ఇది వచ్చేసి మనకి ఏట్రియం మాల్లో ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి డెకెత్లాన్ హాఫ్ ఆఫ్ ద ప్లేస్ అయితే ఆక్యుపై చేసింది. అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇంకొక లిట్లీవ్ అని చెప్పేసి మనకి హోమ్ నీడ్స్ అండ్ కొన్ని టాయ్స్ షాప్ అనమాట. అంతేకాకుండా దాని పక్కన అక్కడ కనిపిస్తున్నాయి కదా, సో అవి వచ్చేసి మనకి స్పా ఉంటుంది కదా. సో స్పా మిషన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఫిష్ మసాజ్ ఉంటుంది కదా లెగ్స్కి, సో అది ఉంటుంది. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒకటి మొబైల్ యాక్సెసరీస్ షాప్ ఉంటుంది కదా, సో అది కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో అట్లా. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్. ఇక మనం వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం ఏటీఎం మాల్లో. ఇక్కడ మనకి సెకండ్ ఫ్లోర్లో మనకి ఇక్కడ గంగా స్పా అయితే అవైలబుల్లో ఉంది. సో ఈ ఫ్లోర్లో అయితే ఓన్లీ గంగా స్పా ఒకటే ఉంది. గంగా స్పా చాలామందికి తెలిసే ఉంటుంది. సో అది. అండ్ ఎప్పుడైతే మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్తాం, థర్డ్ ఫ్లోర్లో ఏమేమి అవైలబుల్లో ఉన్నాయో అవి కూడా ఒకసారి చూద్దాం. లెట్స్ గో. సో గాయ్స్, ఇది వచ్చేసి మన ఏటీఎం మాల్లో థర్డ్ ఫ్లోర్. సో మనకి ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి అన్ని మాల్స్లో లాగానే ఇక్కడ కూడా మనకు ఒక ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి. బట్ ఏటీఎం మాల్కి వచ్చేసి లిమిటెడ్ ఫుడ్ కోర్ట్స్ మాత్రమే ఉంటాయి. అందులో వచ్చేసి ఫుడ్ బ్రెయిన్ ఒకటి ఉంది. అంతేకాకుండా లైక్ ది థిక్ షేక్ ఫ్యాక్టరీ కూడా ఉంది. సో అలాగే మనకి రైట్ సైడ్లో కోకోకోలా అండ్ సిజ్లింగ్ మ్యాగీ కూడా ఉంది. సో ఇవి అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా అండ్ చాలా క్వైట్గా కూడా ఉంటాయి. మంచిగా ఇక్కడైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో అది. అంతేకాకుండా లైక్ ఇక్కడ మనకి ఒక గేమింగ్ జోన్ కూడా ఉంది, ఎస్పెషల్లీ కిడ్స్కి. అంతేకాకుండా లైక్ అడల్ట్స్కి కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే కిడ్స్కి వచ్చేసి చాలా వరకు డిజిటల్ గేమ్స్ ఉంటాయి కదా, లైక్ బైక్ రైడింగ్, డిజిటల్
లైక్ కార్ డ్రైవింగ్, సో అట్లాంటివి ఉన్నాయి, అండ్ గన్ షూట్ గేమ్స్, సో అట్లాంటివి ఉన్నాయి. అమీబా వచ్చేసి లైక్ బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో కూడా కపుల్ ఆఫ్ అవుట్లెట్స్ కూడా మనకైతే ఉంటాయి అనమాట. సో నేను కూడా ఇంతకుముందుకు వెళ్ళినుండే, ఇప్పుడు వెళ్దామంటే నా దగ్గర అంత టైం లేదు, నేను మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్ వెళ్ళాలి కాబట్టి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి వచ్చిన. సో అట్లా అండ్ పైన వచ్చేసి నేను పైనకైతే వెళ్ళలేదు, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా బయట నుంచి షూట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడి నుంచి చేస్తున్నాను. అది వచ్చేసి 4th ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్. అండ్ 4th ఫ్లోర్ 5th ఫ్లోర్లో వచ్చేసి మనకి పీవీఆర్ సినిమాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అవి మొత్తం 5 స్క్రీనింగ్స్ ఉంటాయి అనుకుంటా, 5 or 6 స్క్రీనింగ్స్ ఉంటాయి. అండ్ ఇది ఒక మంచి మల్టీప్లెక్స్ మూవీ థియేటర్స్ ఉంటాయి ఇక్కడ. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఏట్రియం మాల్లో బిగ్గెస్ట్ అట్రాక్షన్ వచ్చేసి ఫస్ట్ డెకెత్లాన్ ఉంటుంది, దాని తర్వాత పీవీఆర్ మాల్ ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం. ఇక్కడ వచ్చినప్పుడు అయితే పక్కా రెండింటికైతే నేను పక్కా విజిట్ చేస్తాను, ఎందుకంటే వేరే అంతా ఇప్పుడు అవుట్లెట్స్ లేవు కాబట్టి. ఫ్యూచర్లో ఏమైనా వస్తాయేమో, బట్ ఇది లాస్ట్ 5 years నుంచి ఉన్నట్టుంది. బట్ అప్పటికి ఇప్పటికి కొంచెం ఇంకా అవుట్లెట్స్ పెరగాల్సి ఉండే, ఏం రీజనో మనకు కూడా తెలీదు. బట్ అది లైక్ థియేటర్ అంబియన్స్ కూడా అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తారు. ఇంతకుముందుకు నేను కొంతమంది సెలబ్రిటీస్ని కూడా ఇక్కడే కలిసి ఉండే. సో అట్లా మీకు ఆ ప్లేస్ ఎక్కడైనా చూసినట్టు ఉందా లేదంటే అంటే ఒక్కసారి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఒకసారి మూవీ చూడండి. అందులో అనుష్క అండ్ నవీన్ పోలిశెట్టిది సాంగ్ ఇక్కడే ఉంటుంది. సో అది మొత్తం ఈ ప్లేస్లోనే తీశారనమాట. ఒక్కసారి వెళ్ళి చూడండి. సో అందుకే ఈ ప్లేస్కి, ఈ మాల్కి ఎస్పెషల్గా చాలామంది సెలబ్రిటీస్ ఇక్కడనే మూవీస్ వాచ్ చేయడానికి అయితే వస్తారు. సో గైజ్ అయ్యో మాల్కి వచ్చినా చెప్పినా కదా. యాక్చువల్లీ ఎందుకు వచ్చినా అంటే బేసిక్గా ఇక్కడ ఏమైనా ఆర్డర్ చేసుకొని తిందామని చెప్పేసి వచ్చినండే. సో నేను వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నా, అండ్ అలాగే నా బాక్స్ కూడా తెచ్చుకొని ఉండే. అలాగే ఊరికనే బాక్స్ తింటే బాగోదు కదా, అందుకని ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ చేసుకున్నా. ఇప్పుడే నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఏట్రియం మాల్ తెలియని వాళ్ళకి నేను లొకేషన్ చెప్పడానికి అయితే ట్రై చేస్తా. యాక్చువల్లీ ఏట్రియం మాల్ వచ్చేసి మనకి గచ్చిబౌలిలో అవైలబుల్లో ఉంది. గచ్చిబౌలికి మనకి బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో లైక్ ఎగ్జాక్ట్ మనకి రాడిసన్ హైటెక్ సిటీ ఆపోజిట్ మనకి ఏట్రియం మాల్ ఉంటుంది. అండ్ మనకి గూగుల్ మ్యాప్స్ కూడా కింద యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా డిస్క్రిప్షన్స్లో. సో అది అండ్ లైక్ లాస్ట్ 5 years నుంచి ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ అన్ని అవుట్లెట్స్ అయితే లేవు, మేబీ ఫ్యూచర్లో వస్తుండొచ్చేమో. అండ్ ఇక్కడ ఫుడ్ అవుట్లెట్స్ కూడా కొన్ని ఇంతకుముందు కొన్ని అయితే ఇప్పుడు లేవు, అవి తీసేసారేమో. బట్ ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా ఫుడ్ అవుట్లెట్స్ అయితే రావచ్చు. సో అట్లా ఇక్కడికి వస్తే మెయిన్గా ఫస్ట్ థింగ్ వచ్చేసి పీవీఆర్ని బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంతేకాకుండా కింద డెకెత్లాన్ని కూడా మంచి 2 floors ఉంటుంది, అది కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనకు కావాల్సిన ఎవ్రీ ఐటమ్ మనకి ఇక్కడ అవైలబుల్లో అయితే ఉంటాయి డెకెత్లాన్లో. నా వర్క్ అయితే అయిపోయి ఇప్పుడే రూమ్కి వచ్చేసిన. సో ఇప్పుడు టైం వచ్చేసి లిటరల్గా 11:30 అయింది నైటు. ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా ఆఫీస్లో వర్క్ ఇట్లా పగిలిపోతుంది. అది కూడా ఫ్రైడే రోజు వర్క్ కంప్లీట్ కాకపోతే కొంచెం ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. బట్ పర్లేదు, రేపు ఎల్లుండి మాత్రం ఫుల్ బిందాస్గా ఉండొచ్చు. సాటర్డే సండే రేపు ఏమైనా బయటకి అవుట్డోర్ వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. రేపు తెలుసు కదా, అమేజింగ్ డే బ్రో. 50 days అయితే మన బ్లాగ్స్లో కంప్లీట్ అయిపోయినాయి. నేనైతే అది ఖుషిలో ఉన్నాం. ఇప్పుడు 11:30 అంటే ఇప్పుడు నేను ఈరోజు బ్లాగ్ ఎడిట్ చేసుకొని, థంబ్నెయిల్ ఎడిట్ చేసుకొని, దానికి లైక్ నా స్టోరీస్ డిస్క్రిప్షన్ స్టోరీస్ రాసుకొని, నాకు ఇక దిమ్మ తిరిగిపోతుంది ఇలా నైట్. కానీ పర్లేదు, రేపు లేట్ అయినా మంచి బ్లాగ్ తీసి మీ అందరికి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే మన 50 days బ్లాగ్స్ని అయితే సెలబ్రేట్ అయితే చేసుకోవాలి. సో మీ సైడ్ నుంచి చేసుకోవాల్సింది సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి.
అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇంకా 2 సబ్స్క్రైబర్స్ అయితే మనం 400 సబ్స్క్రైబర్స్కి కూడా రీచ్ అయిపోతాం బ్రో. సో అది నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా కూడా ఉన్నా రేపటి కోసం, అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉన్నా. సో ఎందుకు హ్యాపీగా ఉన్నా, ఎందుకు ఎక్సైటెడ్గా ఉన్నా అనేది ఎవ్రీథింగ్ రేపటి బ్లాగ్లో అయితే మాట్లాడుకుందాం. అంటిల్ దాన్ స్టే ట్యూన్, బాయ్ బాయ్ అండ్ మీట్ యూ ఆన్ 15th day vlog.